తిరుపతి జిల్లా వెంకటగిరిలో పోలేరమ్మ అమ్మవారి జాతరకు సర్వం సిద్ధమైంది. శ్రీ పోలేరమ్మ జాతర రాష్ట్ర పండుగ కావడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అర్ధరాత్రి అమ్మవారి ఉత్సవ శోభాయాత్రతో ఈ జాతర మొదలవుతుంది. తెల్లవారుజామున అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరిపేందుకు అంతా సిద్ధం చేశారు. గురువారం సాయంత్రం అమ్మవారి నిరూపణ శోభాయాత్ర జరగనుంది. జాతరకు భారీగా భక్తులు తరలిరానుండటంతో ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి సంవత్సరం వినాయక చవితి అనంతరం వచ్చే మొదటి బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు పోలేరమ్మ చాటింపు జరుగుతుంది. ఆ తరువాత వచ్చే ఆదివారం పోలేరమ్మ ఘటోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. వెంకటగిరి సంస్థానాధీశులు రాజావారి సంస్థానంలో సాంప్రదాయబద్దంగా అమ్మవారి ఘటానికి తొలి పూజలు నిర్వహిస్తారు. ఘటోత్సవ కార్యక్రమం అనంతరం గురువారాల్లో అమ్మవారి జాతర 2 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వెంకటగిరిలోని కుమ్మరి మండపంలో శ్రీ పోలేరమ్మ ప్రతిమను మట్టితో తయారు చేస్తారు కుమ్మరి వంశస్థులు. అనంతరం బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో అమ్మవారి ప్రతిమకు ముసుగు కప్పి పల్లకిలో పోలేరమ్మ వారి అత్తారింటిగా భావించే జీనుగుల వారి వీధిలోని చాకలి మండపం వద్దకు తీసుకువెళతారు. మీరే సదారులు పూజలు నిర్వహించి అమ్మవారికి సారి సమర్పిస్తారు. అమ్మవారికి కనుపాపలు దిష్టి చుక్కా పెట్టి అమ్మవారిని సాంప్రదాయబద్దంగా అలంకరిస్తారు. సముద్ర రూపం దాల్చిన శ్రీ పోలేరమ్మను అర్ధరాత్రి 12 గంటల తరువాత చాకలి మండపం నుంచి ఊరేగింపుగా అమ్మవారి ఆలయం వద్దకు తీసుకొస్తారు. పురవీధుల్లో అమ్మవారిని భక్తుల దర్శనార్థం కొంత సమయం ఉంచుతారు. అనంతరం తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనార్థం భక్తులను అనుమతిస్తారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ తరఫున వెంకటగిరి ఎమ్మెల్యే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. గురువారం సాయంత్రం అమ్మవారి శోభాయాత్ర మొదలవుతుంది. అమ్మవారిని ప్రత్యేక రథంలో మల్లమ్మగుడి ప్రాంతంలో ఉన్న పోలేరమ్మ నిమజ్జన మండపం వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్తారు. అక్కడే అమ్మవారి ప్రతిమను నిరూపణ చేస్తారు. అమ్మవారి నిరూపణకు వాడిన మట్టిని భక్తులు తీసుకెళ్తారు. ఆ మట్టి తమ నివాసంలో ఉంటే శుభాలు జరుగుతాయని భక్తుల నమ్మకం. నిరూపణ నిమజ్జనంతో జాతర పూర్తవుతుంది.